హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ అయితే 2 రోజుల ఎపిసోడ్ అయితే ఈ ఫుల్ వీడియోలో పెట్టేస్తానండి. సో కొంచెం డిలే అయ్యింది ఎపిసోడ్స్ రావడం. సో ఖచ్చితంగా అయితే మీకు షార్ట్కట్లో ఏం జరిగింది అని క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. పొదరిల్లు సీరియల్ 2 ఎపిసోడ్స్ కూడా. ప్లీజ్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీళ్ళందరూ పార్కు వెళ్తారు కదా, సరదాగా సండే రోజున ఎంజాయ్ చేద్దామని. అదే పార్క్కి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనీషా కూడా వస్తుంది. అలానే కేశవేమో పార్క్ రాకోకుండా నాకు వేరే పని ఉంది, బండి డెలివరీ ఇవ్వాలని వెళ్ళిపోతాడు కదా. సో వీళ్ళు ఇక్కడికే వస్తారు. కేశవాను ఆ శైలు కూడా సేమ్ పార్క్ వస్తారు. ఇక్కడికి ఎందుకు అని శైలు కన్నా నీకేమి తెలియదు బండోడా, బాగుంటుంది ఇక్కడ, సరదాగా లవర్స్ అనేవాళ్ళు ఇలాంటి పార్కులకే వస్తారు అని చెప్పిద్ది. సరే వీళ్ళందరూ గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉంటాడు. నారాయణేమో మందు కోసం చాలా రిస్క్ చేస్తాడు. ఎలాగలా మహా హ్యాండ్ బ్యాగ్లో వేసేసి మందు అయితే లోపలికి రానిస్తారు. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే వాళ్ళు మందుని అలౌ చేయరు, అలాంటి వాళ్ళని అలౌ చేయరని ముందే ఇస్తారనమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నారాయణ అయితే మందు బాటిల్ని మహా బ్యాగ్లో వేస్తాడు. ఇంకా అలా లోపలికి వస్తాడు. తర్వాత మందు తాగి చాలా గొడవ చేస్తాడు. వీళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటారు. అలా గేమ్స్ ఆడుకుంటూ ఉండగా సరే ఇప్పుడే పని ఉందని చెప్పి కన్నా అటు నడుస్తూ అటు వెళ్తూ ఉండగా అయితే కేశవ అయితే ఈ శైలితో మాట్లాడతాం కొండ పక్కన కూర్చొని కనపడతాడనమాట. వీళ్ళందరినీ తీసుకెళ్తాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఎగో చక్రి అన్నయ్య, చక్రి కాదు కేశవ అన్నయ్య ఎక్కడున్నాడో చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి, అందరూ వెళ్తారనమాట. అందరూ అంటే ఈ కన్నా, మనీష, నారాయణ, చక్రి వీళ్ళందరూ వెళ్తారనమాట. పెద్ది వీళ్ళందరూ వెళ్ళి వెనక నుంచి ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పు అని శైలు అడిగితే కేశవ చెప్తాడు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలా చెప్తాడా. అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈయన్ని ఎలా వదలకూడదు, నన్ను ఇలా చెప్తారా అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలా అంటే కన్నానేమో చదువుకోవట్లేదని చెప్పి, మహాలక్ష్మినేమో మహంకాళి అని చెప్పి, వాళ్ళ అన్నయ్యేమో అమాయక చక్రవర్తి అని చెప్పి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటాడు. ఇంకా అయితే ఇంకా అందరూ వినేసి సైడ్కి వచ్చేస్తారు. అప్పుడు కన్నా ఎన్ని ఇలా వదలకూడదు, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ పక్కన పల్లీలు అమ్ముతుంటే ఆ పల్లీలు బొట్టు ఇవ్వన్నా ఒక 5 నిమిషాలు ఇస్తాను, ఆ పల్లీలు బొట్టు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి లో డిస్టర్బ్ చేస్తుంటాడు. పల్లీలే అని. అప్పుడు ఎవరది పల్లీలు చాలాసేపు చూడడం, తర్వాత చూసి షాక్ అవుతాడు. డిగ్రీ ఫెయిల్ అయిన వాడిని అది ఇది అని ఉంటే, నువ్వా ఎప్పుడు వచ్చావు అది ఇది అంటే ఎవరు అని శైలు అడుగుతూ ఉంటుంది. వాడేమో మా తమ్ముడు అని చెప్తాడు. ఇక్కడికి వచ్చావేంట్రా అంటే, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి, డెలివరీ బండి ఇవ్వాలని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు అని అంటాడు. అదా అని ఓ మాటలు తడబడుతూ ఉంటాడనమాట కేశవ. ఇంకా వాడు అలా చెప్పిన తర్వాత కన్నా వెళ్ళిపోతాడు. కన్నా వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కన్నా అందరూ వినేశారా, అందరూ వచ్చారంటే అందరూ వినేశారు, అందరూ వచ్చారు అంటే అర్ధాంతరంగా శైలుని వదిలేసి వెళ్ళిపోతాడు. శైలు అదేంటి ఇంకా బ్రేకప్, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఒంటరిగా అంటే, నీ సంగతి తర్వాత చూస్తాను, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి శైలుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆట పట్టిస్తూ ఉంటారు కేశవాని. తర్వాత గేమ్స్ అన్నీ ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతారు, లంచ్ చేసేస్తారు. అయితే చక్రి అయితే చాలా డిసప్పాయింట్గా ఉంటాడు. లాయర్ ఫోన్ చేయడం, విడాకులకి రమ్మంటాం ఇదంతా అవడం, చక్రి అయితే చాలా డిసప్పాయింట్గా ఉంటాడు. అన్నం కూడా తినడు. అన్నం తినమని ఎవరు అడగరు. ఇంకా తర్వాత చక్రిని వెళ్ళి, మీలో ఒకడు అన్నం తినలేదన్నా మీకు బాధ లేదు అది ఇది అని అంటూ ఉంటే, అలా కాదు అని చెప్పేసి పెద్ది లెగిసి బాధ లేకుండా ఎలా ఉంటుందని ఓదార్చి చక్రికి అన్నం తినిపించి ఓదారుస్తాడు. ఆ తర్వాత మెకానిక్ షాప్ దగ్గరగా ఈ కేశవ పని చేసుకుంటూ ఉంటే శైలు వస్తుంది అనమాట. వచ్చి సకిలు ఇచ్చినా సరే పట్టించుకోడు కేశవ. ఇంకోడు ఉంటాడు కదా పక్కన పనిచేసేవాడు, ఆడు వచ్చిందని చెప్పినా నీ పని నువ్వు చూసుకో, వేరే వాళ్ళ సంగతి ఎందుకు అని అంటూ ఉంటాడు. ఏరా నేను కోపంలో అన్నాను బ్రేకప్ అని చెప్పి నువ్వు పట్టించుకున్నావా, కనీసం నాతో కూడా మాట్లాడట్లేదు
అని చెప్పి అంటది శైలు. అయినా సరే నువ్వే బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోయావు కదా, అయినా ఒక అబ్బాయి ఇష్టం లేదని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి వెనక పడడం చాలా తప్పు అని చెప్పి కేశవ చెప్తూ ఉంటాడు. నేనేదో కోపంలో అన్నాను, నువ్వు నన్ను వదిలేసావు, వదిలేసి వెళ్ళిపోయావని, నేను నిజంగా నిన్ను ఎందుకు వదులుకుంటాను అని శైలు చెప్పిద్ది. అయినా ఏమో నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నావు, నీకు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు వద్దంటాడు. ఇక అప్పుడు శైలు చాలా కోపంగా, సరే అయితే నేనంటే ఇంత ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇంకా బ్రేకప్, ఇంకా నేను ఎప్పుడు నీ వెనకాల రాను, నీ షాప్ వైపు రాను, నిన్ను చూడను అని చెప్తూ ఉంటుంది శైలు. ఇంకా అక్కడితో అయిపోతుంది ఆ స్టోరీ. ఇంకా తర్వాత లాయర్ ఫోన్ చేస్తాడు చక్రికి విడాకుల గురించి, రేపు కోర్టుకు రావాలి అని చెప్పి. నాకు అసలు అంటే తీసుకుంటే ఏమీ ఇష్టం లేదు విడాకులు, నేను రాను అది ఇది అని చక్రి చాలా ర్యాష్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత మహాలక్ష్మికి చేస్తే రేపొద్దున మనం కోర్టుకు వెళ్ళాలని అది ఇది చెప్తుంది. సరే ఈ విషయం ఎలాగన్నా చెప్పాలి నా మనసులో మాట అని చెప్పి చక్రి అనుకుంటాడు. అంటే నేను ప్రేమిస్తున్నాను కదా మహాలక్ష్మిని, చెప్తాను, ఒకవేళ చెప్తే అప్పుడన్నా యాక్సెప్ట్ చేసిద్దేమో అని అనుకుంటాడు చక్రి. సరే చెప్పడానికని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఈ లోపల విక్కీ నేను డ్రాప్ చేస్తా అంటాడు మహాలక్ష్మిని. వద్దు మీ అన్నయ్య వచ్చాడు కదా, మీ కజిన్ అని చెప్పావు కదా, ఆయన వచ్చాడు కానీ, సరే మేము వెళ్తాం నీతో కొంచెం మాట్లాడాలంటే మహాలక్ష్మి ఫ్రెండ్ దివ్య కూడా వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలన్నారు అంటే ఇక్కడ కాదు వేరే చోటుకి వెళ్ళి మాట్లాడాలి. ఏంటండి చెప్పండి అని అంటే చెప్పినట్టుగా ఊహించుకుంటాడు. తన మనసులో మాట ప్రేమిస్తున్నానని, నేను మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని చెప్పినట్టు ఊహించుకొని కింద పడతాడనమాట. ఆమె ఓకే చెప్పి యాక్సెప్ట్ చేసి అన్నట్టుగా ఊహించుకుంటాడు చక్రి. ఆ తర్వాత చక్రి ఫ్రెండును ఇంకొక అమ్మాయి పార్కులో కనిపిస్తారు. ఏంటి అని అంటే వాళ్ళ మధ్య డిస్కషను, నేను ఫ్రెండ్ లాగానే చూశాను నేను ఫస్ట్ నుంచి, నువ్వు ప్రేమగా అనుకుంటే నేనేం చేయను, అది నా తప్పు కాదు, నేను ఫ్రెండ్షిప్ అనుకున్నాను, నువ్వు ఇప్పుడు అది ప్రేమ అంటే నాకు నీ మీద ప్రేమ లేదు, నేను నిన్ను ఫ్రెండ్గానే అనుకున్నాను అనుకుంటే సరే ఇప్పుడు గనక నేను ఈ నా లవ్ మ్యాటర్ చెప్తే నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా చక్రి చెప్పాలనుకున్న మాట అయితే చెప్పడు. ఇంకా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి టిఫిన్ అలాగా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఏమైంది అనుకొని. చక్రి మాత్రం చాలా బాధగా ఈ పెద్ది పనిచేసే దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తా ఉంటాడు. అప్పుడు పెద్ది అంటాడు, నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీ ప్రేమ గొప్పదైతే మహాలక్ష్మి ఖచ్చితంగా ఉండిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి ఆ రోజు రానే వచ్చింది. చక్రి అయితే బాగా ఏడుస్తాడు టైం చూసి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నయ్య అని చెప్పి పెద్దిని పట్టుకొని బాగా ఏడుస్తాడు. వాళ్ళ తమ్ముళ్ళందరూ కూడా చూసి చాలా ఎమోషన్ అవుతాడు. అలానే తండ్రి నారాయణ కూడా చూసి చాలా ఎమోషన్ అవుతాడు. ఇంక లోపల మహాలక్ష్మి చక్రి అనుకుంటా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత నారాయణ అడుగుతాడు, ఇప్పుడు కంపల్సరీ విడాకులు తీసుకోవాలా, ఇప్పుడు బాగానే ఉంది కానీ నా మూలం చక్రి లైఫ్ నాశనం అయ్యింది, అది అలా ఉండకూడదు, ఖచ్చితంగా తీసుకోవాలని మహాలక్ష్మి చెప్తుంది. సరే అని చెప్పి దేవుడు దండం పెట్టుకుంటాడు. నారాయణ మహాలక్ష్మి ఇద్దరు దండం పెట్టుకుంటారు. ఈ లోపల చక్రీను మహా బయలుదేరుతారు. చాలా ఫీల్ అవుతూ ఉంటాడు పెద్ది అయితే. సరే అని చెప్పి కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని జడ్జి అడిగితే, ఏమన్నా మంచిగా చూసుకోవట్లేదా, తాగుపోతా, తిడతాడా, కొడతాడా అన్ని క్వశ్చన్స్ వేస్తే, లేదు అంతా మంచోడే అని చెప్తుంది. అంతా మంచోడే అయినప్పుడు ఇంకెందుకు విడిపోవాలనుకుంటున్నారు, విడిపోవడం ఏ కారణాలు లేకుండా విడాకులు ఎలా ఇస్తారు, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అని చెప్పి జడ్జి గారు అయితే చాలా తిడతారు ఇద్దరిని. ఇంకా తర్వాత ఇలా నార్మల్గా ఉంటే విడాకులు ఇవ్వము అని చెప్పేసి 6 నెలలు అయితే టైం పెడుతుంది జడ్జ్ అయితే. సో వీళ్ళు వచ్చేసి చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా చెప్పినందుకు. ఇంటికాడ అందరూ కంగారు పడుతూ ఉంటారు. సో నెక్స్ట్ ఏం జరిగిందో ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.